ఈ యొక్క దీక్ష తీసుకున్న వాళ్ళ ఇంట్లో దీక్ష తీసుకున్న వారే కాకుండా కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ కూడా ఆహారం ఏ విధంగా తీసుకోవాలి ఏమంటే ఈ సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు మన ఇంట్లో ఉన్నారు కాబట్టి రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు మరియు మధుమాంసాలు స్వీకరించకూడదు, అది ఎవరైనా సరే. ఎందుకంటే మనం అయ్యప్ప స్వామికి ఇచ్చే ఒక గౌరవం కాబట్టి, సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు తిన్న తర్వాతే మనం అందరం తినాలి కాబట్టి, వారు తీసుకున్న దాన్ని ప్రసాదంగా మనం తీసుకోవాలి కాబట్టి ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండాల్సిందే, ఇంటిల్లిపాలి పాటించవలసిందే. శరణం అయ్యప్ప. ఇంకొకటి ఏమంటే గురుగారు ఇప్పుడు ఇంట్లో దీక్ష తీసుకొని ఉంటే వాళ్ళు వేరే దేశంలో ఉన్నా వేరే ఊర్లో ఉన్నా ఈయన తీసుకున్నప్పుడు ఎలా ఉండాలో అలాగే అందరూ ఉండాలా, లేకపోతే వాళ్ళు విచ్చలవిడిగా ఉండొచ్చా, ఈయన మాత్రం దీక్షలో ఉండాలా? ఇక్కడ ఒక చిన్న మీమాంస